భారతదేశంలో చాలా పురాతనమైన మర్మమైన దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలతో ముడిపడి ఉన్న అనేక ప్రత్యేకమైన రహస్యాలు, అద్భుతాల కథలు ఉన్నాయి. దీని కారణంగా ప్రజలు ఈ దేవాలయాల గురించి ప్రత్యేక విశ్వాసం కలిగి ఉన్నారు. అదేవిధంగా ఒరిస్సాలోని పూరిలో ఉన్న జగన్నాథ ఆలయంలో అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. వాటిలో ఒకటి ఈ ఆలయంలోని 3వ మెట్టుకు సంబంధించింది. ఈ ఆలయం జగన్నాథుడు అంటే శ్రీకృష్ణుడికి అంకితం చేయబడింది. శ్రీకృష్ణుడు ఈ నగరాన్ని జగన్నాథపురి అని పిలుస్తారు. ఈ ఆలయం హిందువుల 4 పవిత్ర స్థలాలలో ఒకటి. బద్రీనాథ్, రామేశ్వరం, ద్వారక, జగన్నాథపురి. జగన్నాథపురిని ఇలా వైకుంఠంగా పరిగణిస్తారు. అదే సమయంలో ఈ ఆలయంలోని 3వ మెట్టుపై కాలు పెట్టడం ఖచ్చితంగా నిషేధించబడింది. అయితే ఇలా ఎందుకు చేస్తారో మీకు తెలుసా? దీని వెనుక ఉన్న కారణం ఏంటి? తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడండి. పురాణాల ప్రకారం జగన్నాథుని దర్శనం చేసుకున్న తరువాత ప్రజలు జీవితంలో చేసిన అన్ని పాపాల నుంచి విముక్తి పొందడం ప్రారంభం అయ్యేదంట. ఇదంతా చూసిన యమధర్మరాజు జగన్నాథుని వద్దకు చేరుకొని, ఓ ప్రభు, పాపాల నుంచి విముక్తి పొందడానికి మీరు భక్తులకు ఈ సరళమైన పరిష్కారాన్ని చెప్పారు అని అన్నాడు. నిన్ను దర్శించుకున్నంతనే ప్రజలు తమ పాపాల నుంచి సులభంగా విముక్తి పొందుతున్నారు. ఎవ్వరూ యమలోకానికి చేరుకోవటం లేదు. యమధర్మరాజు చెప్పిన మాటలు విన్న తరువాత జగన్నాథుడు ఆలయ ప్రధాన ద్వారం వద్ద ఉన్న 3వ మెట్టుపై యమధర్మరాజుకి స్థానాన్ని ఇచ్చాడు. దీనిని యమశిల అని పిలుస్తారు. నన్ను దర్శించుకున్న తరువాత వచ్చిన పుణ్యం ఈ 3వ మెట్టుపై అంటే యమశిలపై అడుగు పెడితే ఆ భక్తుడి పుణ్యమంతా కొట్టుకుపోయి యమలోకానికి వెళ్ళవలసి వస్తుందని చెప్పాడు. జగన్నాథ ఆలయంలోని ఈ మెట్లకు మార్గం ప్రధాన ద్వారం నుంచి ఆలయం లోపలికి ప్రవేశించేటప్పుడు దిగువ నుంచి 3వ మెట్టుని యమశిల అంటారు. దర్శనం కోసం ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు మెట్లపై కాళ్ళు పెట్టవచ్చు. అయితే స్వామివారిని దర్శనం చేసుకుని తర్వాత ఆలయం నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఈ యమశిలపై కాళ్ళు పెట్టకూడదు అని సలహా ఇస్తారు. ఈ మెట్లు నలుపు రంగులో అక్కడ ఉన్న ఇతర మెట్ల కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. పూరి జగన్నాథ్ ఆలయంలో మొత్తం 22 మెట్లు ఉన్నాయి. దర్శనం చేసుకున్న తర్వాత దిగువ నుంచి ప్రారంభమయ్యే 3వ మెట్టును యమశిలగా గుర్తించాలి. ఈ మెట్టుపై పొరపాటును కూడా కాలు పెట్టకూడదు. లేకుంటే కన్నయ్య దర్శనం చేసుకోవటం వల్ల కలిగిన పుణ్యం అంతా వృధా అయిపోతుంది. జగన్నాథ ఆలయంలోని 3వ మెట్టు మాత్రమే కాదు, ఈ ఆలయంతో ముడిపడి ఉన్న అనేక ఇతర రహస్యాలు ఉన్నాయి. ఈ ఆలయం మీదుగా ఏ పక్షి కూడా ఎగరదు. ఇక రెండవది, ఈ ఆలయం నీడ మనకి కనిపించదు. మూడవది, ఈ ఆలయం పైభాగంలో ఉన్న జెండా ఎల్లప్పుడూ వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూ ఉంటుంది. ఇక నాలుగవది, ఆలయంలోకి ప్రవేశించినప్పుడు సముద్ర అలల నుంచి వచ్చే శబ్దం మనకు వినిపించదు. ఈ ఆలయ రహస్యాలను ఇప్పటికీ ఎవరూ ఛేదించలేకపోయారు.